హలో! హాయ్ అండి. టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూయిస్తా చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. పెనం మీద ఆయిల్ పోసుకొని సరిపోయేంత ఆనియన్, పచ్చి వాసన పోయేదాకా ఏయించుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. వెరైటీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత టమోటా, అల్లం ఎల్లిగడ్డ ఏం అవసరం లేదండి. అది వేయకుంటేనే టేస్ట్ బావుంటది. అది ఏస్తే మరి వేరే టేస్ట్ అయితది. ఇలా ట్రై చేయండి. కాస్త చింతపండు ఇలా ట్రై చేయండి. బాగా టేస్ట్ ఉంటది. అలా ఉడికించుకోవాలి. స్మూత్‌గా అయ్యేదాకా టమోటాలు. తర్వాత కాజు వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటదండి ఎగ్‌లో. కాజు గూడా కొద్దిగా ఏగేదాకా మూత పెట్టుకొని కాసేపు అలాగే వదిలేయాలి. ఓ 5 మినిట్స్ అలా వదిలేస్తే కాజు గూడా స్మూత్‌గా అయిపోతది. చాలండి. ఇంతవరకు ఇంట్లో ఏగించుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని కాస్తని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. అదే పెనంలో కొద్దిగా ఆయిలేసుకొని ఎగ్స్ కొద్దిగా కట్ చేసుకొని ఏయించుకోవాలి. నూనెలో అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బావుంటది. అలా ఫ్రై అయిన తర్వాత తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం మిక్స్ చేసుకునింది ఇలా కొన్ని వాటర్ పోసుకొని అలా ఉండాలండి. మళ్ళీ పెనంలో కొద్దిగా ఆయిలేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, యాలకులేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలా వేగుతూ ఉండగా మన క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ క్యాప్సికమ్ ముక్కలెయ్యాలి. చాలా టేస్ట్ ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి. ఎగ్ కర్రీలో క్యాప్సికమ్ చాలా బావుంటది. అలా కొంచెం ఏగేదాకా అలా మూత పెట్టుకొని కాసేపు ఓ 2 మినిట్స్ వదిలేస్తే అది ఏగిపోతది. ఏగిందండి. ఇట్లా ఏగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం గదా! అది ఏసుకోవాలి. ఏసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని కాసేపు మూతేసుకొని ఓ 5 మినిట్స్ అలా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి. అలా ఉడుకుతూ ఉండంగా తగినంత పసుపు, రుచికి సరిపోయే కారం, తగినంత సాల్టు, ఏసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని చిన్న మంట మీదనే ఉడికియాలి. పెద్ద మంట పెట్టకూడదు. పెద్ద మంట పెడితే కాజు వేసినాం కదండీ! అడుగంటుతది. చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మన కాయలు కొంచెం కొంచెం పైకొస్తుంటది. ఒక మిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఏసేయాలి. మన ఎగ్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ అలా పైకొచ్చేటప్పుడు ఎగ్స్ అన్నీ అలా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే టేస్ట్ బావుంటదండి ఎగ్గు. మన ఆయిల్ అంతా అలా పైకి కానరావాలి. అప్పుడు దాకా చిన్న మంటతోనే ఉడికించుకుంటా అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి అడుగంటకుండా. చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి మొత్తం. అంతే అండి. ఎంతో టేస్ట్ ఉండే కర్రీ. చాలా టేస్టీగా ఉంటది. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. అంతే ఏసి దాని మీద కొత్తిమీరేసుకొని ఓ 2 మినిట్స్ అలా చిన్న మంట మీద వదిలేస్తే చాలా టేస్టీగా ఉంటదండి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇట్లా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. రొట్టెలేకైనా, అన్నం లేకైనా దేంట్లోకైనా బావుంటది. కలర్‌ఫుల్‌గా టేస్టీగా ఉంటదండి. చాలా టేస్టీ కర్రీ. ఎగ్ కర్రీ.
ఎప్పుడు ఒకేలాగా గాకుండా కొంచెం వెరైటీగా చేయండి. చాలా టేస్టీగా ఉంటది.